అన్న నమస్తేనా? నమస్తే అన్న. మీ పేరు? శివన్న. శివన్న. ఏ ఊరు? జగ్గాపురం నందవరం మండలం కర్నూలు జిల్లా. ఓకే, ఏదైనా వేసిండేది ఇది? తమాషానా. తమాషా. యాది ఇదే ప్యాకెటేనా? ఇదే ప్యాకెటేనా. ఎన్ని ఎకరాలు వేసినారేనా? 4 ఎకరాలేనా. 4 ఎకరాలు మొత్తం ఇదేనా? 4 ఎకరాలు. ఇదేనా. ఇప్పుడు ఎన్ని రోజుల పైరాని ఇది? 3 నెలల పైన. 3 నెలలు ఉందేనా? ఎక్కడ తెచ్చిండేది? మన గణేష్ హైబ్రిడ్ సీడ్స్ అని తిమ్మపల్లి అంగడి ఎమ్మిగినూరులోనా? ఓకేనా. ఎట్లుందన్న పంట? పంట ఏం సూపర్ అన్న. పక్క చేనుల కంటే ఇది కాపు ఎక్కువ ఉండదు, దోమపోటు తక్కువ, ఫ్లవరింగ్ ఎక్కువ, కాపు మాత్రం సూపర్ సెట్ అవుతుంది అన్న. ఎన్ని రోజుల పైరాని అంటే? 3 నెలలు అన్న. 3 నెలలు. ఇప్పుడు అంత పంట కోతకు వస్తుంది, ఇంకా టైంకి వస్తుంది. అంటే మొత్తం ఇప్పుడు పొలం అంతా ఇట్లనే ఉందా? పొలం అంతా ఏడాది తిరిగి ఇదే కాపే ఇంకా. అవునా? ఎన్ని ఉండొచ్చు అన్న కాయ అందాజు మీద నువ్వు చెప్పేవు దాన్ని బట్టి? 100 పైన ఉంటుంది అన్న. 120, 130 కాటుకుంటాయి. ఉంటాయా? అంటే మొత్తం పొలం అంతా ఇట్లే ఉంది. పడిపోయేది మధ్యలోనైతే. అంటే కాయ ఎక్కువ సెట్ అయి పడిపోయింది. టోటల్ మొత్తం ఇదేనా? టోటల్ మొత్తం తమాషా. ఇప్పుడు పక్కన వాళ్ళు వేసినారు కదా, దానికి దీనికి ఏమైనా తేడా ఉందా? తెగుళ్ళు ఎక్కువ, ఫ్లవరింగ్ తక్కువ, దాంట్లోన ఎర్ర తెగుళ్ళు వస్తాయి, అంటే నల్లి ఎక్కువ పడుతుంది. దీనికి ఎర్ర తెగులు ఏం రాలేదా? తెగులు రాలేదు. దోమపోటు కూడా తక్కువే, ఫ్లవరింగ్ ఎక్కువ దీంట్లో. ఆకు రబ్బు ఎక్కువ ఉంటుందా, రబ్బు లేదా? ఆకు తక్కువ. మిదువా ఆకు? తక్కువ, కాయ ఎక్కువ. మిదువు ఆకేనా బాగా? అంటే చిన్న సైజ్ ఆకు. మనం రైతులకు చెప్పొచ్చు ఇది పెట్టని. అవునా? చూసిపోయినారు ఆల్రెడీ? అవునా? ఇప్పుడు ఎన్నిసార్లు ముందు కొట్టిండొచ్చారు మనము? 5 సార్లు. నీళ్ళు ఏమన్నా కట్టినావా? 2 సార్లు నీళ్ళు. ఇంకా సత్తు ఏమన్నా ఇచ్చినావా? ఒకేసారి. అంతేనా? అంటే ఇది యా నెల వస్తుందనా? ఈ నెల అయిపోతే రేపు నెల 10వ తారీఖు కల్లా కాయ పగులుతుందా? ఇది భూమి ఎర్రరాగడేనా? ఎర్ర నేలనా? ఏమన్నా మిక్స్డ్ ఏం కాదు కదా, ప్యూర్ ఎర్ర నేల. ఓకే ఓకే. మీ ఫోన్ నెంబర్ చెప్తారా? ఫోన్ నెంబర్ 9133 622 649. ఎవరైనా రైతులు అడిగినా కూడా ఒకవేళ మీ నెంబర్ ఇస్తానన్నా, మీకు ఇప్పుడు ఇట్లా ఎట్లా ఉంది పూత, కాయ, మొగ్గు, తర్వాత పంట ఎట్లా వస్తుంది అనేది లాస్ట్ వరకు మనం చూసుకుంటుంటాము. మనం మైసీడ్స్ కంపెనీ నుంచి వచ్చిండేది కూడా, అంటే ఈ కొత్త రకం ఇచ్చినాం కదా, ఎట్లా ఉంది చూడడానికి వచ్చిండేది. ఓకేనా? ఎవరన్నా అడిగితే కూడా చెప్పండి తమాషా మైసీడ్స్ కంపెనీదని. తర్వాత మొత్తం ఇట్లా ఉంది కదా ఎక్కడ చూసినా. ఎవరో మన వాళ్ళు అడుగుతున్నారా మరి? చాలా మంది. అవునా? తమాషా చేస్తారా? ఈ చుట్టుపక్కల అంతా వేరే వేరే కాపు వేసినారు కదా. దానికి దీనికి మనకైతే వ్యత్యాసం ఉంది. కాదు, ఇప్పుడు పోయినసారి క్రిస్టల్ ఎక్కువ బాగుంది అది ఇది అంటున్నారు కదా, ఆక్రప్ దానికనే ఎక్కువ ఉంది తక్కువ ఉంది? అంటే రైతుకి ఇట్లుంటే మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉందా? ఓకే ఓకేనా. నీ ఓకే, యూట్యూబ్లో కూడా వస్తుంది చూడన్న ఇది. పూర్తిగా మొక్క చూడు, పూర్తి వరకు పై నుంచి పూర్తి వరకు చూపియన్న ఇప్పుడు మీకు నమ్మకం రావాలా? పొంగల్ ఎన్ని వచ్చినాయి? గ్యాప్ ఉన్నందుకు ఎట్లా వస్తుంది? ఇంకా మనం విత్తనాలు ఇంకా గ్యాప్ ఇచ్చి పెట్టుకుంటే సైడ్ కొమ్మలు ఎక్కువ వస్తాయి. సైడ్ కొమ్మలు కదా, పొలం నిండుగా ఇది. కొంచెం ఆ చెట్టుని ఎన్నుస్తావా ఎన్ని వచ్చినాయి అనేది మనకి? అదే కాయలు ఎంచాను ఒకసారి. లేదు ఒకసారి ఎంచు, ఎందుకంటే ఎవరికన్నా చెప్పాలన్నా కూడా కాడు అక్కడ. రెడీ అన్న, గట్టిగా ఎంచు. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 61 62
63, 64, 65, 66, 67, 68, 69, 69, 70, 71, 72, 72, 73, 74, 75, 76, 77, 78, 79, 80, 81, 82, 83, 84, 85, 86, 87, 88, 89, 90 అయిందనా. ఇప్పుడు ప్రజెంట్ ఉండే కాపు ఒకటే 90, పూత మొగ్గ వస్తుంది. ఇంకా పూత మొగ్గ ఉంది. 120 రూపాయలు వస్తుంది. 120 వరకు నవసాపా ఇప్పుడు ఒక చెట్టుకు వచ్చేసి 90 ఉన్నాయి చెట్టుకు వచ్చి పూత వదిలేసి. టోటల్ వచ్చేసి 100 కాయలు ఫ్లవరింగ్ సెట్. ఆ, వాళ్ళ సెట్ అయితే ఫ్లవర్ వందగా. సెట్ అయితే నీకు 100 పైన వస్తుంది. అదే అన్నా మీదే నాసేనా పక్కన? అవునా, ఎట్లుందన్నా? ఆ? ఇప్పుడు ఇన్నేళ్ళ నుంచి వేసినారు కదా, పత్తి వేసినారు లేదు ఇంతకు ముందు? 2 సంవత్సరాల నుంచి వేసి మీ కాపు ఎప్పుడు చెప్పలేదు. అన్నా? అంటే ఇంతకు ముందు కూడా పత్తి వేసినారు? ఇంతకు ముందు కూడా వేసటమే. వేసినా ఇంత కాపు లేదు. ఆహాహా. ఈ సంవత్సరం ఇది తమాషా మాత్రం సూపర్ పంట వచ్చిందని, దిగుబడి బాగా వచ్చింది. తమాషా సూపర్ ఉంది అంటావు. ఎప్పుడు లేకుండా ఎన్నేళ్ళ నుంచి వేస్తున్నారా పత్తి మీరు మామూలుగా? మాకు 20 ఏళ్ళ నుంచి వ్యవసాయం చేస్తున్నాం కానీ 20 ఏళ్ళ నుంచి పత్తి వేస్తున్నారా? వ్యవసాయం పత్తేగా. ఆ. పత్తి మొక్కజొన్న. పత్తి మొక్కజొన్న. మొక్కజొన్న. ఆ, ఈ పత్తి కాపు మాత్రం తమాషా పట్టినట్టు ఏ విత్తనం పడతారు. అవునా? ఏమంటే ఇప్పుడు మనం చేసే వీడియో ఒక 100 మంది అన్నా చూస్తుంటారు. ఎందుకంటే ఉన్నట్లు చెప్తాం మనకు మేలు అనమాట. దానికోసం మనం డైరెక్ట్ చేనులోకి వచ్చే మీతో డైరెక్ట్ అడుగుతున్నాం ఎట్లా ఉంది ఏమనేది. ఏంటంటే మిమ్మల్ని చూసి ఇంకో 10 మంది తీసుకుంటారు. అవునా లేదనా? ఆ? పత్తి ఎట్లా పగులుతానో కానీ ఆ. పగిలేదు ఆల్రెడీ. పగిలింది. ఎట్లా బాగా పగిలిందా? ఆ. ఏం గొగ్గి గిగ్గి అయితే ఏమి రాదు. రాలేదు కదా? ముందు పగిలింది అక్కడ? ఆ, ఓకే ఓకే. అదే పత్తి అయితే బాగా పగులుతుంది. అంత దగ్గరకాయ ముడుచుకునేదని ఎండ కాసింటే బాగా తెల్లగా కనపడుతుంది. బాగా అయితే బాగుంది కదనా? మనం రైతులకు చెప్పొచ్చు కదా. రైతులకు నెంబర్ 1 పంట తమాషా. ఓకే ఓకే అన్న, ఓకే, థ్యాంక్ యూ అన్న.